ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు పెట్రోల్ డీజిల్ ధరల్ని స్థిరంగా ఉంచిన ప్రభుత్వం పోలింగ్ ముగిసినప్పటి నుంచి వరుసగా 16 రోజులుగా పెట్రోల్ ధరలు పెంచుతూ వచ్చింది. గత 15 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర ₹3.08 పెరగగా లీటరు డీజిల్ ధర ₹3.38 పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతుండటంపై సామాన్యుడి ఆగ్రహం నేపథ్యంలో 17 రోజుల్లో మొదటిసారి ఇవాళ ఆయిల్ కంపెనీలు పైసా చొప్పున ధరలను తగ్గించాయి. పైసా మాత్రమే తగ్గించి ప్రజలని అవాక్కయ్యేలా చేశాయి. పెట్రోలు డీజిల్ ధరలపై 1 పైసా తగ్గించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానివి పిల్ల చేష్టలని మండిపడ్డారు. ఎన్డీఏ పాలకులు జనంతో పరిహాసమాడుతున్నారని విమర్శించారు. ధరలు పెంచేటప్పుడు రూపాయల్లో పెంచి తగ్గించేటప్పుడు పైసల్లో తగ్గించడం ఏమిటని రాహుల్ ప్రశ్నించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ విశాఖలో వినూత్న నిరసన చేపట్టారు. ద్విచక్ర వాహనానికి పాడి కట్టి శవయాత్ర నిర్వహించారు. ఇదే స్థాయిలో ప్రజలపై భారం మోపుతూ పోతే రానున్న రోజుల్లో బీజేపీకి ఏపీ ప్రజలు పాడి కట్టడం ఖాయమన్నారు ఎమ్మెల్యే గణేష్ కుమార్. పెట్రోల్ నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ మనకు అందిస్తారు. రోజు రోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని చెప్పి ఎన్నో నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఈ రోజు ఎండగడుతూ విశాఖపట్నం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈ రోజు వినూత్నమైన ప్రదర్శన చేపట్టారు. అయితే మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మీరు ఒక వినూత్నమైన ప్రదర్శన చేపట్టడం జరిగింది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పెట్రోల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తోంది మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే, మరి ఇక్కడ ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? మీరు దీన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు? బ్యారెల్ ప్రైస్ పెరిగేటప్పుడు పెంచేసుకొని వెళ్తున్నారు, బ్యారెల్ ప్రైస్ తగ్గుతున్నప్పుడు కూడా పెంచుకెళ్ళిపోతున్నారు. మరి అసలు అదుపు లేదు ఏమీ. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం ఆయిల్ కంపెనీస్ కి కొమ్ము కాస్తుందా? 16 రోజుల్లో 16 సార్లు రేటు పెరుగుతుందంటే ఏమనుకోవాలి బీజేపీ ప్రభుత్వాన్ని? మరీ ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్స్ అయ్యేటప్పుడు 20 రోజులు అయ్యే, ఆ 20 రోజులు రూపాయి పెంచలే అంటే అక్కడే అర్థమవుతుంది సామాన్యుడికి. కావాలనుకోండి పెంచుకెళ్తున్నారు, ఎలక్షన్స్ అన్నప్పుడు ఏమో ఆపుతున్నారు. 2019లో ఏదైతే ఈ రోజు 2 వీలర్ బండికి పాడి కట్టారో అదే రకంగా మీకు కూడా మీ ప్రభుత్వానికి మీ బీజేపీకి పాడి కడుతుంది ఈ ప్రజలందరూ కూడా. దానికి సిద్ధంగా ఉండండి, లేకపోతే వెంటనే తగ్గించండి పెంచిన ప్రైసులు. సామాన్యుడు కాంపిటేట్ అది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ పెరిగిందంటే అన్ని పెరిగిపోతాయి. ఒక మత్స్యకారు వేటకి వెళ్ళలేకపోతున్నాడు, కాయగూరలు తీసుకొచ్చిన తర్వాత ఏమో ఆ గిట్టుబాటు ధర రావట్లేదు, మార్కెట్ యాడికి తీసుకెళ్ళలేకపోతున్నాడు. అంటే ఎంత సామాన్యమైన కామోడిటీ బస్సు రేట్లు, ఆటో రేట్లు, పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఏంటంటే సామాన్యుడు ఏదైనా 2 వీలర్ కొనుక్కునే వ్యాధి అంటే ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి 85 రూపాయలు పెట్రోల్ ప్రైస్ అయ్యి ఉంటే, అలాగే డీజిల్ 76 రూపాయలు అంటే ఎక్కడైతే ఆయిల్ కంపెనీ కొంటుందో ఆ ప్రైస్ మీద ఎన్ని యాడ్ చేస్తున్నారు? ఓషన్ ఫ్రైట్, ఇంపోర్ట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఛార్జెస్, పోర్ట్ డ్యూస్, ఓషన్ లాసెస్, కస్టమ్స్ డ్యూటీ, ట్రేడ్ ప్యారిటీ ప్రైస్ అంట, రిఫైనింగ్ ట్రాన్స్ఫర్ ప్రైస్, ఇన్లాండ్ ఫ్రైట్, మార్కెటింగ్ కాస్ట్, ఎక్సైజ్ డ్యూటీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ విధించి ఇక్కడ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ కేవలం వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్. అందుకని మేము అడుగుతాం, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ ఇవన్నీ ఏమి ఉండవు, జీఎస్టీ పెట్టండి. అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉన్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ తో పోల్చుకుంటే మనం విభజన చట్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వటం లేదు. మనం అందుకే ఈ రోజు కోరేది ఏంటంటే జీఎస్టీ కానీ పెట్టగలిగితే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది. ఈ రోజు పంజాబ్ లోనేమో ఏదైతే అక్కడ మనకంటే ఎక్కువ ప్రైజెస్ వెళ్ళాయి, ఎందుకంటే అక్కడ ఏమో వాల్యూ యాడ్ ట్యాక్సెస్ చాలా ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉండే ట్రాక్టర్స్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ మా కొద్దు బాబు అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకెళ్ళి అందించారు. అలాగే కోల్కతాలో అక్కడ కూడా వాల్యూ యాడ్ ట్యాక్సెస్ ఎక్కువ, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అదృష్టం కొద్ది మన వాల్యూ యాడ్ ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ తక్కువ ఉన్నది కాబట్టి ఈ రోజు ప్రజలకి ఆ బాధ రావట్లేదు. సబ్సిడీ రూపంలో ఇస్తుంది కాబట్టి ఆ బాధ రావట్లేదు. కానీ ఈ రకంగా మనం ఊరుకుంటే మాత్రం మరింత డ్యామేజ్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం చెప్పి హెచ్చరిస్తూ ఈ రకమైన కార్యక్రమం చేస్తాం. రాష్ట్రం అంతా కూడా ఇది ఉధృతం చేస్తామని చెప్పి చేసుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు
జిఎస్టీలో కనుక తీసుకొచ్చినట్టయితే సామాన్య మానవునికి ఎంతో ఉపయోగపడడంతో పాటు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ట్యాక్సెస్ ఎగ్జంప్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ చర్యలకు పాల్పడాలి. లేని పరిస్థితుల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద మాత్రం ఖచ్చితంగా జిఎస్టీ చేయాలని చెప్పి ఒక ఉద్యమం అయితే వస్తుందని చెప్పేసి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం. చమురు ధరలపై మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జీవితంలో అన్ని వేళలా క్షమాగుణాన్ని కలిగి ఉండు. తద్వారా చిరకాలం సంతోషాన్ని అనుభవించు. ఇగో రంది వడకు పొయ్యిరాపో.